నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. రాజకీయాల్లో ఇక నుంచి 2.0 జగన్ ను చూస్తారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా. పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ. మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని రాజ్నాథ్ సింగ్ కి లోకేష్ వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని తెలియజేశారు. అమరావతి పోలవరం పనులు సాగుతున్న తీరుని లోకేష్ వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. మరొక వైపు ఏపీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఈసారి జగన్ 2.0 అని చూడబోతున్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసేలా విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధల్ని చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. వైసీపీ పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అపఖ్యాతిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జగన్ ని చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకి కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. Thank you.
ఎన్నికలు కూడా మరి గవర్నమెంట్ ఇది మన పేదలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఈ దేశానికి పెట్టబడుతుంది. నిజంగా ప్రజలుగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే 34 కూడా అంటే రాజ్యంలో 92% స్ట్రైక్ రేట్తో కోటలు గెలుపుకుంటే 100% స్ట్రైక్ రేట్తో జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా బాపట్ల పట్టణంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. రవాణా శాఖ సిబ్బంది, పోలీసులు, డ్రైవర్లు కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. మీరు బ్యాక్ జరగండి. ఓకే సార్. కావాలా రహదారి భద్రత జీవితంలో ఒక భాగం. రహదారి భద్రత క్రమశిక్షణ. రహదారి భద్రత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రవాణా శాఖ ప్రతి వాహనదారుడు కనీసం పాటించవలసిన రహదారి నిబంధనలు: వాహనం ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమవైపు మాత్రమే, కుడివైపు నుండి మాత్రమే ఓవర్టేక్ అన్నది మీ జీవితం అయినా కావచ్చు. బాపట్ల జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే భూదందా చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకుని రండి. మీకు న్యాయం జరిగే వరకు నేను మీతో తోడుగా ఉంటానని ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. నేను అందుకే తెలియజేస్తున్నా, బాపట్ల నియోజకవర్గం కానీ పక్క ప్రాంతాల్లో కానీ ఎవరైనా సరే ఈ భూదందా మాయలో పడి నమ్మి మీరేదైనా అప్పచెబితే వాళ్ళ మోసం చేస్తే అటువంటి వాళ్ళందరూ ముందుకు రండి. మీకు సత్వరమే పరిష్కారం చేసే విధంగా నేను మీకు తోడుంటాను. మీకు న్యాయం జరిగే వరకు నిద్రపోను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ సైతే, ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ అయితే ఈ రౌడీ మూకలు, అందులో ఎందుకు రౌడీ మూకలు అన్నానంటే ఈ బ్యాచీలో రౌడీ షీటర్లు కూడా ఉన్నారంట. అది కొత్తగా తెలిసింది నిన్నే. ఒక అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందంట. అతను కూడా కేసు తొందరలో నమోదవుతుంది. వీళ్ళని చూసి కొంతమంది కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ముఠాలు కట్టే పరిస్థితి ఉంది. ఎవరైనా ఇక్కడ సైట్ కొనుక్కుని ఆ సైట్ లో వాళ్ళ లేకుండా ఏ అమెరికాలోనో, ఏ ఆస్ట్రేలియాలోనో, ఏ హైదరాబాద్ లోనో, ఏ బెంగళూరులోనో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే మరలా వచ్చి చూస్తే ఆ సైటు వేరే వాళ్ళు అంటున్నారు, అమ్ముకున్నారని తెలుస్తా ఉంది. ఇవన్నిటికీ పరిష్కారం దిశగా ఈ ముఠాని మన గుట్టు రట్టు చేయాలి అని, వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టుగా మన ప్రవర్తన విధానం ఉండాలని, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పని చేయాలని ఆ దిశగా నేను అడుగు వేస్తున్నా. దీనికోసం ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పర్సనల్ గా వెళ్ళి కలిసి అన్ని విషయాలు తెలియజేస్తా. అలా తెలియజేసిన పిదప తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పడంలో ఏమాత్రం మీరు వెనుకాడమని తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఈ భూదందా చేసిన వాళ్ళనందరినీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే దానిలో కేసులు కూడా నమోదు చేయడం జరుగుతున్నది. వాళ్ళకి చాలా డబ్బులు వసూలు చేయడమే కాకుండా
ఎవరికైతే ఏ అన్యాయం జరిగింది. జై భీమరావు భారత పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య మాట్లాడారు. బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గంలో ఎవరైనా సరే భూదందా వారి చేతిలో మోసపోయినట్లు ఉంటే వారు నా దృష్టికి తీసుకుని రండి, నేను మీకు తోడుగా ఉంటానని బాపట్ల నియోజకవర్గ ప్రజలకి అభయహస్తం ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయమని కోటయ్య తెలియజేశారు. కార్యక్రమంలో జై భీమరావు భారత పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కొచ్చర్ల వినయ్ రాజు పాల్గొన్నారు. ఆ సందేశం ఏమిటంటే, బాపట్ల నియోజకవర్గంలో అక్రమ భూదందా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాము, మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో తెలియపరిచినారు. నేను బాపట్ల ప్రజల తరపున మీకు ఒక విన్నపించుకుంటున్నాను. మరి 2012 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు వెస్ట్ బాపట్ల కింద దాదాపు 100 ఎకరాల భూమి ఇది ఆక్రమణలో ఉంది, ఇది ప్రభుత్వం భూమి, దళితులకు ఇచ్చిన భూమి, ఈ భూమిని స్వాధీనం చేసుకొని మళ్ళీ దళితులకే ఇవ్వమని ఆనాటి జాయింట్ కలెక్టర్ గారు మరి రెవెన్యూ సిబ్బందికి, బాపట్ల రెవెన్యూ ఎంఆర్ఓ గారికి, అలాగే తెనాలి ఆర్డీఓ గారికి ఒక సర్క్యులర్ పంపించారు. ఇది ఈ సర్క్యులర్ అండి. 29 మార్చ్ 2012 ఉమ్మడి జాయింట్ కలెక్టర్ గారు, గుంటూరు కలెక్టర్ గారు ఇచ్చిన మరి ఇది మరి వెస్ట్ బాపట్లో గతంలో మా దళితులకు 100 ఎకరం భూమి ఇస్తే ఇప్పుడున్న ప్రజెంట్ అక్కడ వ్యాపారాలు చేస్తూ అగ్రవర్ణ కులాల వారు వ్యాపారాలు చేస్తూ ఆక్రమించుకొని ఉన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో మరి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులైన వేగేశ్ నరేంద్ర వర్మ గారు బాపట్ల నియోజకవర్గం ప్రజలందరికీ ఎవరైతే భూదందా చేతుల్లో మోసపోయారో వాళ్ళకి న్యాయం చేస్తాను, ఎవరైనా సరే భూదందా కోరల్లో భూదందా విషయంలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అండగా తోడుగా ఉంటాను, అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా చివరిదాకా వాళ్ళ కోసం పోరాడతా అని చెప్పేసి ఈ రోజున ఒక సంచలనాత్మకమైన ప్రెస్ మీట్ను పెట్టి ప్రజలకు, బాపట్ల నియోజక ప్రజలకు ఒక మంచి వార్త సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ను చూసి మేము కూడా మా దగ్గర ఒక సమస్య అంటే జై భీమరావు భారత పార్టీ తరపున వెస్ట్ బాపట్లకు సంబంధించి 2012లోనే బాపట్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జి గుద్దె రాజారావు మాట్లాడారు. 2 రోజుల క్రితం బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు గ్రూపులుగా ఏర్పడి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో గుద్దె రాజారావు, కాగిత కోటేశ్వరరావు పాల్గొన్నారు. నా పేరు కాగిత కోటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తామని మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బాపట్ల మున్సిపాలిటీలో బాపట్ల ఇంజనీర్ కాలేజీ కాడ నుంచి మార్కెట్ యార్డ్ వరకు నేషనల్ హైవేకి సంబంధించి రోడ్డు వేశారు. ఈ రోడ్డుకు సంబంధించి రోజుకి 10 లక్షల గుంటలు తవ్వుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘుపతి గారు ఈ పాత పైపు లైన్లు తీసేసి కొత్త పైపు లైన్లు వేయాలి, మేము యాక్చువల్గా ఎందుకు గుంటలు తీస్తున్నారని మేము కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు పాత పైపు లైన్ తీసేయలేదంటే దానివల్ల లీకులు వస్తున్నాయి, పైగా కొంతమందికి కనెక్షన్ ఇవ్వాలి, దాన్ని కూడా బ్లాక్ చేసి పెట్టారు నేషనల్ హైవే వాళ్ళు అని చెప్పారు. గతంలో ఉన్న కమిషనర్ భాను ప్రతాప్ గారు ఈ నేషనల్ హైవేలతో అనుసంధానంగా పనిచేయలేని పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘుపతి గారు ఈ విషయంలో చిత్తశుద్ధి కనపరచలేదు. ప్రజలకి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతగా పనిచేసిన వ్యక్తిని బాధ్యత రహితంగా పనిచేసి
ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి ప్రజల పైన భారాన్ని మోపే స్థితికి తీసుకొచ్చారు మీరు. ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఎవరి జోబుల్లో నుంచి పెట్టాలి ఆ డబ్బు? ప్రజలదే కదా. బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బాపట్ల టీడీపీ కార్యాలయం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేశారు కొంతమంది అని మాట్లాడే తీరును బట్టి మేము మాట్లాడుతున్నాం. కొంతమంది కబ్జా చేశారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, చట్టం తరపున చేసుకుపోతుంది. అదే క్రమంలో కొంత సామాజిక వర్గం గ్రూపులుగా తయారయ్యి అని మాట్లాడటం జరిగింది. ఆ సామాజిక వర్గం ఎవరు? ఆ సామాజిక వర్గానికి చెందిన క్యాస్ట్ ఏందో కూడా, ఆ కులం పేరు కూడా తమరు చెప్పాలి. బాపట్ల ఇంజనీర్ కాలేజీ దళితుల దగ్గర మోసపూర్తిగా స్థలాలు తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీ కట్టి 1,40,00,000 ఇంతవరకు హౌస్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన వారు సామాజిక వర్గమా? లేదా సూర్యలంక నుండి పాండ్రపురం దాకా సిఆర్జెడ్ పరిధిలో ఉన్న బీచ్ ని, సముద్ర వంచును కూడా అక్రమంగా గోడ కట్టి ఎప్పుడో తరాల నుంచి ఒక పడవలు పెట్టుకున్న వారిని కూడా పక్కకు నెట్టి గోడ కట్టిన సామాజిక వర్గమా? ఎవరు ఆ సామాజిక వర్గాన్ని పేర్లు చెప్పాలి. మీరు నియోజకవర్గ ప్రజలకి అభయమిస్తున్నారే, మాటలు కాదు చేతలుగా చేయాలి. మీ వల్ల కాకపోతేనే కదా. మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని మాజీ ఎంపీపీ మైనేని ప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో వెనిగన్న సుబ్బయ్య లలితమ్మ జ్ఞాపకార్థం వారి మనవడు ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీల ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండల పరిధిలోని బూడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వెల్లటూరు గ్రామానికి చెందిన కాట్రగడ్డ గోపాల్ ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శుక్లాలు తీయడం జరుగుతుందని తెలిపారు. నెంబర్ కంపల్సరీ అమ్మా, ఆధార్ నెంబర్ కార్డు లేకపోయినా ఫోన్ నెంబర్. మాకు అనుకోలేదు డబ్బులు ఉంటే ఎవరన్నా డబ్బులు తీసుకొస్తే వద్దా. ఈరోజు పేపర్రు గ్రామంలో మరి బోరపాడు గ్రామాలకు సంబంధించి నిరుపేదలైన వారందరూ కూడా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరూ కూడా ఉచితంగా శుక్లాలు దిగబడతాయి. దీంట్లో పూర్తిగా దీనికి సంబంధించి వెనిగళ్ల లలితమ్మ మరి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవడు ఏవులపల్లి శ్రీధరు జయశ్రీ దంపతులు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఇక గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మేము గత 16-17 సంవత్సరాలు చేస్తూ గత సంవత్సరం చేయలే. మరి ఈ సంవత్సరం అన్ని గ్రామాల్లో స్థానికుల సహకారంతో మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నడింపల్లి వారు మరి దీనికి పూర్తిగా మరి ఆ సిబ్బంది కానీ వారు సహకరిస్తుంటారు. కాబట్టి దీన్ని కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా రూపుమారుతున్న రోడ్లే ప్రజలు ప్రజా సమస్యల పట్ల కూటమి పాలన చిత్తశుద్ది పనితీరుకి మరొక నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ మండలంలో జరుగుతున్న తారు రోడ్డు పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. వినుకొండ నుంచి కుమ్మరిపాలెం, తిమ్మాయపాలెం, శ్రీరామ్ నగర్, పానకాలపాలెం, దొండపాడు మీదుగా రైతునగర్ వరకు 6.15 కోట్ల నాబార్డు నిధులతో తారు రోడ్డు పనులు సాగుతున్నాయి. ఈ వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్న జీవి నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
క్వాలిటీ నెంబర్ 1 ఉండాలా. ఎక్కడ క్వాలిటీలో రాజు పెడితే ఊరుకునేది లేదు. వర్క్ టైడ్ పోయినా కానీ పట్టించుకోలేదు. మేము శాంక్షన్ తీసుకొచ్చాం ఆ రోజుల్లో. 2019 బిగినింగ్ లో జనవరి కల్లా మేము శాంక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు దెబ్బతిన్న రోడ్లు గుంటలు పూడుస్తా ఉంటే ప్రజలు ఆనందం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14,000 కిలోమీటర్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో ఇంకా మొత్తం 20,000 కిలోమీటర్లు గతంలో ఉన్నటువంటి రోడ్లు గుంటలు పడినటువంటి రోడ్లని వాటిని పూర్తి చేయటం జరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 5 సంవత్సరాల అధికారుల నుండి కనీసం గుంటలు కూడా పూడ్చినటువంటి దుస్థితి ఉంది. కారణం మీది అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటలు లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు 861 కోట్ల రూపాయలు కేటాయించి చకచక వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఇప్పటికే రాష్ట్రంలో 16,000 కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి. గతంలో నాబార్డ్ లో 6 కోట్లతోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే వినుకొండ నుండి దొండపాడు రోడ్డు తెలుగుదేశం పాలనలో 2018 ఎండింగ్ లో పనులు ప్రారంభించాం. పనులు మొదలైనవి, చకచక జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు, పనులు ప్రారంభమైనవి చంద్రబాబు ఎన్డీఏ పాలనలో. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఒక్క అంగుళం కూడా ఎందుకు వెళ్ళిపోయారు? రోడ్డు అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా? అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే 5 సంవత్సరాలు నడువులు పోయిన రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అనేక యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాలు కోల్పోయారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు గాలి కుదిలేశారు. మళ్ళీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేమే ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక 20 రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది. 10 గ్రామాలకు ఉపయోగపడి ఈ రోడ్డు ఈ రోజు చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం. ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం. అట్లాగే గుండ్లకమ్మ వాగు మీద 2 బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యం, ఈ రహదారుల ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం. అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత అప్పచెప్తే బ్రహ్మాండంగా 26,000 తీర్మానాలు చేపించి గ్రామాల్లో 4,600 కోట్లు కేటాయించి ఈరోజు గ్రామసీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. రాజకీయాల్లో ఇక నుంచి 2.0 జగన్ ను చూస్తారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా. పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.